బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖ పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ తుఫాన్ కేంద్రం తెలిపింది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు, ఉత్తర కోస్తాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నెక్స్ట్ 12 అవర్స్ లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట, అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ లో వెళ్తూ అది క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్, అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తాం. అందుచేత నెక్స్ట్ 24 అవర్స్ కానీ గ్రాడ్యువల్ గా దీని యొక్క ఇంపాక్ట్ మనకి తగ్గిపోతూ వస్తుంది. 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలోకి చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాలకు 1-2 చోట్ల మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. హెవీ రైన్స్ కానీ హెవీ రైన్స్ ఫోర్కాస్ట్. అలాగే నెక్స్ట్ స్క్వాలీ విండ్స్ కూడా గ్రాడ్యువల్ గా స్పీడ్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా అంటే డిప్రెషన్ గా ఇంకా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ లో కంటిన్యూ అవుతున్న చేత మన తీరంబడి బలమైన ఎదురుగాలు 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ కారణాల చేత ఈవేళ రేపు కూడా మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ డిప్రెషన్ దృష్ట్యా ఇటు నౌకాశ్రయాలందరికీ కూడా నిన్న ఇచ్చినటువంటి మనం ఈ లోకల్ కోస్టల్ సిగ్నల్ నెంబర్ 3ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఎగరవేస్తుందిగా చెప్తున్నాం. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఈ రోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్